ఇది ఇంత జల్లి బీరు పట్టుకున్నా అంటే ఏదో ఉందిరా లోపల. ఇందు వాడుకుంది నాకు తెలుసు. మైండ్ రిలీఫ్ కోసం మామ. ఒక మనసుతో ఆట ఆడుకోవడం అంత ఈజీ కాదు, అర్థమైందా? ఒక మనిషి ఒక మనసుకి ఇచ్చింది అంటే అది 100 తరాలైనా మర్చిపోదు. నీకు ఒక క్వశ్చన్, అక్కడ ఫ్లడ్ చేసినావు, ఇక్కడ అమ్మాయిని మాడేసినావు. నీకు కావేరి కావాలా సుమి కావాలా? ఇద్దర్రా ఎవరో ఒకరు, అది కావాలి ఇది కావాలి అంటుండ్రా. అవ్వ కావాలి పోవాలంటే కుదరదు, ఒకనే కావాలి తీసుకో. నీకు ఎండరు కావాలి మామ అంతే, నీకు ఎండరు కావాలి మామ అంతే. మామ ఈ గుండె ఎప్పుడు ఇచ్చేసాను, యువతల గుండె సుమికి ఇచ్చేసా, యువతల గుండె మొడ్డుంటది అవతల నీకు. అరే నీకు 2 పిచ్చకాయలు ఉంటాయి కానీ 2 గుండెకాయలు ఉండవు. మా అమ్మ తర్వాత ఆ కేరింగ్ కానీ అవన్నీ కానీ అమ్మాయి దగ్గర చూసాను, అందుకు పిచ్చగా ఇష్టపడ్డా. అవతల లవ్వు మామ, యువతల లాస్ట్. అంటే నీ కైండ్ ఆఫ్ లేని సుమిని తల్లి లాంటిది అంటావు, ఇది అంటే కొడుకు లాంటివా నువ్వు? నేను కూడా చేసుకోబోయే అమ్మాయిని చూడాలిగా, ఇద్దరిని చూస్తా. వాళ్ళిద్దరిలో నాకు కరెక్ట్ పర్సన్ ఎవరు? ఇద్దరిని చూస్తా అదంటే నువ్వు ట్రైల్ చేస్తున్నావు వాళ్ళని. ఎవరు అవలపుకమైన ఎట్లా తెలుసా? ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు అంటారు, రేపు ముగ్గురు వస్తే అంటే నాకు మనసు లేదా? అవు లేదు మరి, లేదు కాబట్టి లేదా మాట్లాడుతున్నావు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాసు అఫీషియల్. బాయ్. డిసప్పాయింట్ రా, ఇంకొక రావాలరా. ఎవరు మనోడు అక్కడ ఇక్కడ ఎగుమతులు తగుమతులు పడుతున్నారా? ఎవరు అన్ని ఉసి పెడితే మంచిగా ఏం మాట్లాడుతున్నావు? అరే ఇది రా, నీవు అని సింగిల్ రా, నేను సింగిల్. బతికి ఇంతేరా, మారదు. నువ్వు సింగిల్ అంటే ఒక పిల్ల ట్రై చేస్తుంది కాబట్టి నువ్వు పడిపోయినావు. నేను పడిపోలే కానీ మన మ్యాటర్ ఎందుకు కానీ మనకి ఏం గతి లేదంటే ఒకడు ఇద్దరు మెయింటైన్ చేస్తుండ్రా. ఎవరు? ఇద్దరు పడేస్తుండ్రు, గుద్దలు తాగి ఎంటర్టైన్మెంట్. వాడికి తక్కువ చేస్తున్నావు, వాడికి అక్కడు. ఇప్పుడు ఒక వాడి నుంచి మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఇద్దరిది. అరే ఇద్దరిది, అరే ఒక దీన్ని దాన్ని అంటున్నాడు, డబల్ గేమ్ ఆడుతుంటారు. నేను పర్సనల్ గా మస్తు గమనించిన, డబల్ గేమ్ ఆడతాడు. మేము ఆడట్లేదు, వాడు మొగోడు. అరే డబల్ గేమ్ వాడు మొగోడు పక్కా అన్న. ఫుల్ తాపించి ఒక్కిద్దామా? సరే రెడీయా? వాడు మొగోడు, బరాబర్ చెప్పలేడు అంటున్నా. బరాబర్ నీ నోట్ల దడ్డు దడ్డనా. అరే సిట్టింగ్ ప్లాన్ చేసినా నువ్వురా. అరే ఏంద్రా తాగువరా మాతో మొడ్డిలా ఎంతున్నా. అరే ఒకటి చెప్తున్నా, ఒకటి మర్చిపోవాలన్నా ఒకటి ప్రేమించాలన్నా మందేరా జీవితం. అర్థమైందా మామ? తాగు నువ్వు, ఎంజాయ్ అవ్వలే కొంత తాగు, నేను చెప్తా. చేసుకోవటండి. సరే మామ ఇట్లా అలవాట్లేదు మామ, నాకు చేసుకోవటం అలవాటు. ప్రొసీడ్ అయిందంటే ఏదో, అరే ఇది ఇంత జల్లి బీరు పట్టుకున్నా అంటే ఏదో ఉందిరా లోపల. ఇందు వాడుకుంది నాకు తెలుసు. నీకుంది కదా? ఉంది మామ. అరే ఉందిరా, నాకు తెలుసురా. ఏది సుమిత లవ్ లో చేసుకోవటం కాదా ఫస్ట్? కావేరితో లవ్ ఉందా? దాసు నేను అనుకున్నా చాలా స్పీడ్ ఉన్నారు. ఒకటి తాగున్నా అని చెప్పిన, చేసుకోవటం తాగుదాం. అయితే మూడ్లో ఉన్నాడు. ఇట్లా తాగుతారు వీళ్ళు.
వా తీసుకో మామ. ఓ పాపా వీడికి స్టఫ్ ఇప్పించేటోడు ఒకడు, పెట్టేటోడు ఒకడు, తీసేటోడు ఒకడు. నాకు వద్దులే మనం. నాకు ఆల్రెడీ తాగినావా? ఎందుకు తానా? మైండ్ రిలీఫ్ కోసం మామ. మామ నీకు ఒకటే అడుగుతారా? అడుగు మామ. వాడు ఎప్పుడు సింగిల్, నేను ఎప్పుడు సింగిల్ రా. నువ్వు సింగిల్ అంటే కొడతారా కొడుకు? అరే నేను సింగిల్ రా, అర్థమైందా? నాకేం పిల్లి ఉంటే సెట్ చేయరా. నీకు ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేస్తున్నావు కదరా. అంటే ఇప్పుడు నేను సింగిల్ కాదనా? అరే గుద్ద మీద అంతా సింగిల్ దిగుతే దేవరా అంటావు వీడు. అరే అరే నీకు క్వశ్చన్, అక్కడ ఫ్లడ్ చేసినావు, ఇక్కడ అమ్మాయిని మాడేసినావు. నేను పర్సనల్ నేను చెప్తున్నా, పర్సనల్ ఎడిట్ చేసినా కదా. నేను పర్సనల్ ఎడిట్ చేసినా కదా, చాలా క్లిప్స్ కట్ చేసిన. వీడు లోపల చేసినవి నాకు మస్తు ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి. బయట అరే వద్దురా పెట్రా. అరే క్లిప్స్ ఉన్నాయి మస్తు ఉన్నది, నాకు తెలుసు. నీ కైండ్ ఆఫ్ మొత్తం నాకు తెలుసు కాబట్టి ఒకటేరా. నాకు ఇప్పటికైనా డౌటు, ఎవరిని ఏంది అసలు కథ ఏంది? కావేరినా సుమినా? అరే తాగినప్పుడు కల్లా మీ అమ్మాయిల బాధ లేదు నాకు అర్థం కాదు. కొద్దిసేపు రిలీఫ్ గా ఉందామంటే మళ్ళీ ఏంది మామ ఇది? అరే ఒకటి గుర్తుపెట్టుకో, సర్లేరా వాడు ముచ్చట కోసం నేను చెప్తా, నీకు చెప్పని కాదు. అరే నీకు కావేరి కావాలా సుమి కావాలా? ఇద్దర్రా ఎవరో ఒకరు. ఇది కాకుండా వాళ్ళిద్దరు గురించి అడిగే క్వశ్చన్స్ అడగండి, ఇంకా ఏమన్నా ఉంటే చెప్తాను. చెప్తా, అడగండి. ఇంకా అడగడానికే పిలిచింది. ఇప్పుడు మామ ఎంత బాధపడతామో అది తెలుసు. ఒక సింగ్ ఎవరు లేకు, ఇద్దరు ఉన్నారు మళ్ళా. అరే ఉండి నీకు ఇద్దరు ఉన్నారా, ఎవరినో ఒకరిని సెట్ చేసుకుంటే ఇంకొకరు వాడు సెట్ చేసుకుంటారా? రైట్, అదిరా నిజంగా. చెప్పు, నీకు కావేరి వాళ్ళ సుమి వాళ్ళ? మామ నాకు సుమి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కేరింగ్ కానీ అది నా లైఫ్ లో ఎవరు చూపిలేదు మామ. ఎవరు? సుమిలా కేరింగ్ యాక్సిడెంట్ అయినప్పుడు నా లైఫ్ లో ఎవరు చూపిలా. మా అమ్మ తర్వాత ఆ కేరింగ్ కానీ అవన్నీ కానీ అమ్మాయి దగ్గర చూసాను, అందుకు పిచ్చగా ఇష్టపడ్డా. వదులుకోలేనంత. ఇది ఎందుకు ఇష్టం? కానీ కావేరి తను చూసే విధానం కానీ, తను మాట్లాడే విధానం కానీ, తను అట్లా చేసే విధానం కానీ. ఏం చేస్తుంది? ఏం చేసింది మామ? ఆగండి మామ, క్లారిటీ ఇస్తాను. ఏం చేస్తుంది చెప్తా వినండి. చిన్న పిల్లల్లాగా చూసుకుంటుంది మామ, అది నాకు పిచ్చ ఇష్టం. ఇది కూడా నచ్చింది యువతల. అంటే నీ కైండ్ ఆఫ్ లేని సుమిని తల్లి లాంటిది అంటావు, ఇది అంటే కొడుకు లాంటివా నువ్వు? ఏమో మా నాకు అదంతా తెలీదు, కానీ ఒక చిన్న పిల్లని ఎలా నీకు వాళ్ళిద్దరి మీద వాళ్ళిద్దరు ఎవరిని తింటావు చెప్పాలి. ఎవరు కావాలి వాళ్ళిద్దరు? ఎవరిని ప్రేమిస్తారు? ఫస్ట్ ఎవరిని ప్రేమిస్తావు? ఇద్దరిలో ఇద్దరు కావాలి. ఏం మాట్లాడుతున్నావు? అవతల మా మనసు, యువతల ఏమో చిన్నదనం. అంటే మేము ఇద్దరు నచ్చిండ్రు మామ. చూడు, ఈ తాగిన కాబట్టి నేను ఓపెన్ అవుతున్నా. ఇంకో పెద్దదారు ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఎట్లా తాగుతుర్రా వీటిని? అది తలకాయ తిరుగుతుందిరా బావు. కొంచెం తిను బాగుంటది. అరే ఆకలి చివరాకలి ఏముంటుంది తెలుసా? అది కావాలి ఇది కావాలంటుండ్రా. అబ్బా కావాలి పోవాలంటే కుదరదు, ఒక కావాలి తీసుకో. నీకు ఇద్దరు కావాలి మామ అంతే. నీకు ఇద్దరు కావాలి మామ అంతే. చూడరా మేము పిచ్చులమా? అరే యువతల మనసు చూసారే. నేను వాళ్ళని 2 years గా చూస్తున్నారా, నీకు ఎవ్వరు కరెక్ట్ కాదు. ఎందుకురా నీకు? కానీ వాళ్ళు నాకు కరెక్ట్ కావాలంటుండ్రే. అసలు నీకెందుకు? నీ మైండ్ ఆఫ్ లేని. అరే హౌలే, నేను 2 years వల్ల బాండింగ్ మస్తు ఉన్నారా, నీకన్నా మస్తు ఎక్కువ. అంటే ఇప్పుడు ఏమంటుంది తెలిసాడు, నువ్వు సైడ్ దెంగేసి నేను సెట్ చేసుకుంటా అంటున్నాడు. చూసిన అరే నీ కోపంలో చుచ్చులు అనుకుంటున్నాడు వాడు. మామ ఈ గుండె ఎప్పుడో ఇచ్చేసాను, యువతల గుండె సుమికి ఇచ్చేసా. యువతల గుండె మొడ్డుంటది అవతల. అరే నీకు 2 పిచ్చికాయలు ఉంటాయి కానీ 2 గుండెకాయలు ఉండవు.
2 పిచ్చకాయలు ఉంటాయి కానీ 2 గుండకాయలు ఉండవు. ఇంకా ఆలోచన తాగినామని మళ్ళీ అరే చెప్తా సార్ అదంతా కాదు అరే రే. నాకు సరే మెంటల్ ఇప్పుడు ఉంటుందిరా. నువ్వు ఆగ్రహ ఇప్పుడు నువ్వు ఏమన్నావు 2 కావాలన్నావు కదా, ఒకవేళ 2తో ఆ క్వశ్చన్స్ వద్దు. కావాలి మామ. ఇప్పుడు వచ్చి లైన్లోకి నాకు అది కావాలి మామ, ఇది ఇది మామ, నువ్వు నాకు కావాలి. నువ్వు గమ్మునుండే పువ్వు నీకేం మస్తు తెలుసు మంచోడు అనుకున్నారు. ఆ చందమామ కథలు చెప్పు. మామ నేను మామ, మంచోడిని. అరే, సూర్యుడు లాంటి వేడి ఉందన్న నువ్వు చెప్పే కరెక్టేరా. ఎవరు కావాలి చెప్పు. ఇంకేరాను ఇక చెప్పు చూడు. అవతల లవ్వు మామ, యువతల Lust. మామ కాదు, మళ్ళీ యువతల లవ్వు అవతల చిన్నపిల్ల. అది అదొక నాకు ఒక పాయింట్ ఆఫ్ లో నచ్చేసింది మామ. అలాగా అంటే అంటే ఇప్పుడు సరే మా ఇద్దరు ఎవరు ఇష్టం చెప్ప. మీ ఇద్దరు ఇష్టమే నాకు. అరే నువ్వు నాటకాలు దెంగకు. అవన్నీ నాకు డౌట్సే వద్దురా. ఒకటి సుమీనా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్సే కాబట్టి నేను ప్రతిసారి అడుగుతా. నాకు అరే ఇద్దరు 2 కళ్ళు 2 ఒటకాయలు నాకు అట్లా నాకు ఇద్దరులో ఎవరు కావాలో చెప్పు. చెప్పు బరాబర్ సీరియస్ గా. ఇద్దరు కావాలి మామ. ఎట్లా అవుతుందిరా భయ్? నేను జంగుతో నాకైతే ఇద్దరు కావాలి మామ. ఇద్దరు కావాలి. బీసీ తీసుకొని కొడితే 2 ముగ్గురు వస్తారు మామ. నేను ఇలా చెప్తున్నాను, ఇలా ఓపెన్ అవుతున్నాను, మీ మనసులో మాత్రం ఏమీ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను చేస్తున్నా. మూడింద్ర ఇయ్యాల యువతల చూడాలి, అవతల చూడాలి. నా మనసుకి ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటాను. అరే నాకన్నా ఏజ్లో పెద్ద మస్తు రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు. దాపెట్టుకో. ఒకటి ఇవ్వరా నీ బరాబర్ నేను చెప్తా. నువ్వు ఇన్ని రోజులు నేను వీడియోలో చూసినా కదా, కొన్ని కట్ చేసినా కదా, నాకు తెలుసు. కొన్ని అవన్నీ నాటకాలు వద్దు మనకి. చెప్తున్నా నీ గురించి నాకు మస్తు తెలుసురా. బరాబర్ నేను లడ్డు ఫోటోగ్రఫీ నాకు నీకు ఏం తెలుసు అని ఒక్క ప్రూఫ్ చూపి చాలు. ఉంటాయని మస్తు తెలుసుకుంటా. ఒక్క ప్రూఫ్ చూపి. అరే ప్రూఫ్ నీకు ఎవరు కావాలి చెప్పు. నువ్వు అన్నీ కాదురా. ఇద్దరులో నాకు మస్తు ఏమంటే మా టీమేట్ 2 మెంబర్స్ నాకు నచ్చదు. మెయిన్ ఎవరో ఒకరిని సెట్ చేసుకో ఉంటుండు. ఇద్దరు ముగ్గురు ఇద్దరు అంటే మామ నాకు యువతల కేరింగ్ నచ్చింది, అవతల అమ్మాయి నచ్చింది. రెండు చూస్తాను. ఎవరు నచ్చింది డెవలప్ మైండ్ ఎట్లా తెలుసా? ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు, ఇద్దరు అంటారు. రేపు ముగ్గురు వస్తే ముగ్గురు అది మీరు మాత్రం మనసులో పెట్టుకోవద్దు. ఇలా చెప్పాని పోయి ఆ అమ్మాయిలకి అయితే చెప్పొద్దు. మీరైతే పట్టించుకోవద్దు. నా హార్ట్ ఎవరు నచ్చుతారో వాళ్ళని తీసుకుంటా నేను. ఇద్దరు ఫస్ట్ ఒక్కళ్ళ పేరు చెప్పరా చెప్పింది. ఒక్కళ్ళ పేరు చెప్పు నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు కొడతారా? నాకు ఇద్దరు కావాలి మామ. ఇద్దరు కుదరదురా. ఇద్దరు కావాలి. ఇప్పుడు డిసైడ్ అయిపోవాలి. ఎందుకంటే నేను చూడాలి. 100% చూసినా అవతల 70% కోపం వస్తుందిరా. చూపిస్తారేమో ఇంకా. అరే ఇద్దరు అరే ఒకటే ఇద్దరిని ఏమని ఫిక్స్ అయినవరా? లైఫ్ ఇస్తా నన్ను 2 years పిచ్చి నా కూడా నీకేం పిచ్చి దెంగిందా? పెళ్లి చేసుకున్న ఉంచుకున్న పిల్లము ఇదా? నాది కూడా లైఫే. నేను కూడా అబ్బాయి. అమ్మాయిల జీవితం నాకంటూ ఒక లైఫ్ ఉంటది. నేను కూడా చేసుకోబోయే అమ్మాయిని చూడాలిగా. ఇద్దరిని చూస్తా. వాళ్ళిద్దరిలో నాకు కరెక్ట్ పర్సన్ ఎవరు వాళ్ళని తీసుకుంటాను. పోలీసు వాళ్ళకి నా కొడుకు ఏం మాట మామ. నేను మాట్లాడేది కరెక్ట్ మామ. నేను మాట్లాడేది కరెక్ట్ మాట్లాడుతున్నా. ఇది ఏంది? ఒక్క నిమిషం ఏంది అంటే నువ్వు వాళ్ళని ట్రైల్ చేస్తున్నావు? ఇద్దరిని ట్రైల్ కాదు అంటే నా లైఫ్ ఖరాబ్ చేస్తున్నా. నీ లైఫ్ లో నువ్వు ఒక అమ్మాయిని చూసుకుంటావు లేదా? అరే మామ నువ్వేమన్నావురా? ఇద్దరిని చూస్తా అదంటే నువ్వు ట్రైల్ చేస్తున్నావు వాళ్ళని? ట్రైల్ కాదు మామ. మళ్ళీ ఏం చేస్తున్నావు? ట్రైల్ అనుకుంటే వాళ్ళు లవ్ కేరింగ్ చూపించాను. వాళ్ళని ట్రైల్ చేసాను. వాడుకుంటున్నావా? ట్రైల్ అని అంటే వాళ్ళకి ముందే చూసి అర్థమైందా? వాళ్ళ కేరింగ్ ఇతలు అది చూపించింది కాబట్టి నా లైఫ్ లో ఎవరు ఇద్దరులో ఇద్దరు ఆట బొమ్మలని ఏ రోజు అనుకోను. మరి ఏంద్రాబాయ్ ఇద్దరు కావాలంటే ఇద్దరు కావాలి అంటే ఇద్దరిని చేసుకోవట్లా. విను, ఒక మనసుతో ఆట ఆడుకోవడం అంత ఈజీ కాదు. అర్థమైందా? ఒక మనిషి ఒక మనసుకి ఇచ్చింది అంటే అది 100 తరాలనే మర్చిపోదు. అది గుర్తుపెట్టుకో. ఒకటి నాది కూడా అంటే అవతల అమ్మాయి మనసు మనసు చూస్తున్నారు అంటే నాకు మనసు లేదా? అవు లేదు మరి లేదు కాబట్టి మాట్లాడుతున్నావు.
నాకు మనసు లేదా లేకపోతే ఏంది, మామ, ఇద్దరు తెలియదు మీరు నీకు. చాలా ఏ తప్పు లడ్డు. మాట్లాడుతున్నారు Respect నీకు ఇచ్చినా పోయి ఆ respect అమ్మాయి ముందర పెట్టుకో. చెప్పిన అనుకో నేను బ్యాడ్ అయిపోతాను రెస్పెక్ట్ పెట్టుకో నేను మస్తు నీకు మామ, అమ్మాయిని వస్తాయి. తీసుకొని వద్దు, వస్తాను, అమౌంట్లు వద్దు. వద్దు. కథలు దింగుతున్నావు ముట్టగా మీరు ఏమైనా అనుకోండి మామ నాకు నచ్చిన పర్సన్ నేను చేసుకుంటాను రెస్పెక్ట్ పెట్టుకో కథలు నేను దింగి చెప్తున్నా అసలు నాకు నచ్చిన ఏ, పర్సన్ నేను తీసుకుంటాను